Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. మందు తేవడానికి ఎందుకు శివాని ఒంటరిగా పంపించారు? అందులోనూ వాడు చాలా చిన్న పిల్లాడు. ఒంటరిగా అంత దూరం వెళ్ళి రావాలంటే ఎలా? వాడికి ఏం కాదు బామ్మ, మీరు దిగులు పడకండి. హెలికాప్టర్ గనక త్వరగా రిపేర్ అయిపోతే మేము అందరం వెళ్ళి శివాని పిలుచుకొస్తాం. నన్ను కొట్టాడు, నా మనుషుల్ని కొట్టాడు. ఇక వాడు వీనస్ సిటీకి వెళ్ళలేడు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. నాకు వాడి సైకిలు డబ్బుతో పని లేదు. నాకు ఖచ్చితంగా ఆ పిల్లోడు కావాలి. ఎలా అయినా సరే ఈ రవిగాడు ఓటమిని ఒప్పుకోడు. రే చంద్రు, ఒక పిల్లాడు వేగంగా సైకిల్ మీద వస్తున్నాడు. వాడిని ప్రాణాలతో వదలొద్దు. ఓకే బాస్. నాకు స్వాగతం చెప్పడానికి అక్కడి నుంచి ఆ వ్యక్తి ఇక్కడ ఇంతమందిని పెట్టాడేమో. రేవా, నేను వీనస్ సిటీకి వచ్చేసాను. ఓ yes తాతయ్య, శివ వీనస్ సిటీకి వెళ్ళాడట. చూడండి, శివ సూర్యుడు అస్తమించే లోపు ఖచ్చితంగా వస్తాడు. ఎస్. ఈ రోజు అసలు నాకు ఒంట్లో బాగాలేకపోయింది. ఇలాగే నేను కూడా మా బామ్మ కోసం మందుకొనికి రావాలని ఇంట్లో వదిలి వచ్చేసాను. 100 కిలోమీటర్లు వెళ్ళాలని అన్నారు. నేను సైకిల్ని నడిపాను, వేగంగా నడిపాను. ఏ చాలు చాలు ఆపుతావా నీ సోది. నువ్వు ఎలా సైకిల్ నడుపుతావో మా అందరికి బాగా తెలుసు. ఏం కావాలి బాబు? ఎందుకు ఇలా రొప్పుతున్నావు? పరిగెత్తుకుంటూ వచ్చావా? అవును సార్, నేను వేదా సిటీ నుంచి వచ్చాను సైకిల్ తొక్కుంటూ. వేదా సిటీ నుంచా? అది కూడా సైకిల్ మీద? రోడ్ జాము, రైల్వే ట్రాక్ జాము. మరి అలాంటప్పుడు ఈ సిటీకి సైకిల్ మీద ఎలా వచ్చావు? సార్, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు నాకు మీరు త్వరగా ఇంజెక్షన్ అను ఆ మందులు ఇవ్వండి. సూర్యుడు అస్తమించే లోపు నేను అక్కడికి వెళ్ళాలి. మీరు ఆ రోజు బ్రేక్ ఫెయిల్ అయిపోయిన ఇంజన్ యొక్క డ్రైవరే కదా? చెప్పండి. అవునవును, నేనే. అవును, నువ్వు శివానే కదా? అవును అంకల్. నీకు చాలా థ్యాంక్స్ శివ. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను కలవలేకపోయాను, కానీ న్యూస్లో నిన్ను చూశాను. నీ గురించి విన్నాను, నిన్ను కలవాలనుకున్నాను. సంతోషం, ఈ రోజు కలిశాను. ఓకే అంకల్, అయితే నేను బయలుదేరతాను. మా నాన్నమ్మకి చాలా సీరియస్ గా ఉంది. ఈ మందులు తీసుకొని నేను సైకిల్లో వేదా సిటీకి వెళ్ళాలి. అది కూడా సూర్యుడు అస్తమించేలోపు. నువ్వు నాతో రా శివా, నేను నిన్ను ట్రైన్లో తీసుకెళ్తాను. అప్పుడు నీకు టైం సేవ్ అవుతుంది కదా. ఇక ఆలస్యం చేయకు, త్వరగా రా శివా. వెళ్దామా? బాస్, ఆ చిన్న పిల్లాడు రైల్లో వెళ్తున్నాడు.
ఇప్పుడు వాడు ఎక్కడికి వెళతాడు? వాడిని వెంబడించండి, వాడిని వెంటనే తీసుకురండి. అరే ఏంటిది? ఎందుకని నన్ను వెంబడిస్తున్నారు? ఇలాంటి మంచి కార్యానికి నన్ను కూడా వాడుకో శివ. నేను వాళ్ళని కొడతాను. Yes! నేను షూట్ చేస్తాను. ఇదిగో ఇది నువ్వు తీసుకో. అంకల్, మిమ్మల్ని నేను కోడిగుడ్లతో కొడతానని మాత్రం అనుకోకండి. అవునా? ఏయ్! ఈ కోడిగుడ్డు చాలా బాగుంది. సూర్యాస్తమయం కావస్తుంది. శివ ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. వాడు దారిలోనే ఉన్నాడు. ఈ పాటికి వస్తూ ఉండుంటాడు. అంకల్, మనం ఇప్పుడు ఏం చేయగలం? ఇక్కడ నుంచి ట్రాక్ మొత్తం జామ్ అయిపోయింది కదా. ఏం కాదు శివ, నువ్వేం భయపడకు. ఈ రోజు ఎవ్వరూ నన్ను ఆపలేరు. చూడు. ఈసారి నిన్ను వదిలిపెట్టను. నా జీవితంలో నేను ఓటమి అనే దాన్ని అంగీకరించను. ఐఎమ్ సారీ శివ, ట్రైను ఇక్కడి నుంచి కదలదు. థ్యాంక్ యూ సార్. మరేం పర్వాలేదు, ఇక్కడ నుంచి నేను వెళ్తాను. మీ వల్ల నాకు చాలా టైం మిగిలింది. ఇప్పుడు సమయం దగ్గర పడుతోంది. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఒకవేళ శివ టైంలోపు రాలేకపోతే అప్పుడు మనం ఎవరూ ఏమీ చేయలేం. తాతయ్య, ఇదిగో తీసుకోండి ఇంజెక్షన్.
శివ నువ్వెక్కడున్నావు? మీ పక్కనే బామ్మ, ఇంకెక్కడుంటాను? Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.